ఏం చేస్తున్నావు? తప్పుగా అనుకోకు, ఇవాళ హోలీ. ఏమైంది? రే ప్రసాద్ విను. ఏంటో చెప్పు. అది అభిగొంతులా ఉంది. అంటే వాడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు రా? అనేది నిజమే. వెతకండి. వాడు ఇక్కడే ఉన్నాడు. వెతకండి. ఫోన్ ఎత్తు త్వరగా. దీనసలు ఒక పక్క నెట్వర్క్ దొరకడం లేదు, పైగా ఎవరో ఫోన్ ఎత్తడం లేదు. ఫోన్ ఎత్తు. ఫోన్. ఈ ఆలియా ఇప్పుడు ఫోన్ ఇవి తీయడం లేదు. మూర్ఖురాలు. అభి ఇంటికి చేరాడా లేదా ఎలా తెలుస్తుంది? అర్థం కావడం లేదు నాకు. ఓ పని చేస్తాను, స్వయంగా నేనే వెళ్ళి చూస్తాను. ఇంటికెళ్ళి చూస్తాను. పదండి. హ్యాపీ హోలీ. నువ్వు నా దగ్గరికి రావడం మంచిదైంది. అదిగో చూడు, కూల్ డ్రింక్స్, అందులో భంగు కలిపేశాను. భలే నానమ్మ, నువ్వైతే చాలా మంచి పని చేసావు. వాటిని ఏం చేస్తావు? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అమ్మా. తనకు కాదు, అక్కడ చూడు, మన వేట అక్కడ. నువ్వు పద నాతో పాటు. చూడు, ఇది చీటింగ్ కదా. ఇది చీటింగా? నేను అసలు నేను గమనించనే లేదు. బుల్బుల్, నేను నిన్నే గమనిస్తున్నాను కాబట్టి ఇదే మాత్రం చీటింగ్ కాదు. ప్రవీణ్, ఎవరు ఇటు వస్తున్నారు? బుల్బుల్, ఎవరైనా రాని, చూడు, నేను నీకు రంగు పూసే తీరుతాను. ఎవరు వస్తున్నారని చెప్పాను కదా. బుల్బుల్, నువ్వు అలా అంటే ఏం కుదరదు. ఒప్పుకుంటా, నేను నీ ప్రేమలో పిచ్చివాడిని అయ్యాను, కానీ వెర్రివాడిని కాలేదు. ప్రవీణ్, నేను నిజం చెప్తున్నాను. ఎవరో వస్తున్నారు. ఇదిగో ప్రవీణ్. నానమ్మ, అది నేను. ఇదిగో నేను అది ఇది అంటావేంటి? అతిథులు రావడం మొదలైంది బాబు. వెళ్ళు, అతిథులు చూసుకో. అలాగే నానమ్మ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఏ హోళీనైతే ప్రజ్ఞ కోసం చేస్తున్నారో ఆ హోళీని నేను ఇప్పుడు దాని చెల్లెలకి వ్యతిరేకంగా జరుపుతాను. ఇప్పుడు ఇదే హోళీ నన్ను నా ప్రవీణ్కి దగ్గర చేస్తుంది. అతిగారు, ఏంటిది? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. మీరు తాగుతారా? అచ్చం మిల్క్ షేక్ లాగే ఉంటుంది. దీంట్లో బోల్డ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. దీంతో బుర్ర కూడా బాగా పనిచేస్తుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? నాకేమీ బుర్ర లేదనా? అబ్బే ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే మీకెన్ని తెలివితేటలున్నాయో అవి ఇంకా ఎక్కువ డబుల్ అయిపోతాయన్నమాట. నా ప్రియమైన వదిన వైశాలి, నేనేమో తమాషా చేశానన్నమాట. నువ్వు కూడా తమాషా చేసావు కదా, అలాగా. సరిగ్గా నేను కూడా అలాగే తమాషా చేశాను. నువ్వు ఒక పని చేయి, నువ్వు స్వీట్స్. నీ స్వీట్స్ నాకేం అక్కర్లేదు, దూరంగా ఉండు. కానీ ఎందుకలా? మీరు ఎంత అందంగా కనిపిస్తున్నారు చూడండి. అందంగా? వెరీ ప్రెటీ, వెరీ ప్రెటీ. చాలా అందంగా, చాలా అందంగా. ఒక విషయం చెప్పనా? నేనేమో పొద్దున్న వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. ఇప్పుడేమో ఇవి ఎన్ని రకాల కలర్స్ అయిపోయాయో చూడు. పింక్, గ్రీన్, రెడ్. నేను మీకు కొత్త డ్రెస్ కొని పెడతాను, సరేనా? పూర్తిగా డిజైనర్ది. హౌ అబౌట్ దట్? డ్రెస్ కుట్టిస్తుందంట. మీరు ఒక పని చేయండి, మీరు స్వీట్స్ తినండి. నేను మీకోసం స్వీట్స్ తెప్పిస్తాను. రామ్ సింగ్ బాబాయ్, ఇదిగో చూడండి, మీ ఫేవరెట్ లడ్డూలు, అలాగే బర్ఫీలు. అయ్యో, ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారు మీరు? స్వీట్ ఎందుకు తినిపిస్తున్నారు తనకి? ఆయన ఇంతకంటే మంచివి ఉండండి. ఇంతకంటే మంచి స్వీట్స్ ఇస్తాను నేను. ఉండండి. కాజు బర్ఫీ. ఇదిగో తీసుకోండి మీ పిచికారి. కాజు బర్ఫీ కావాలి. కాజు బర్ఫీ తింటావా? అయినా ఇలా చేస్తున్నారంటే మీరు వాళ్ళకి స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నారు? స్వీట్స్ తినిపిస్తే ఏం ప్రాబ్లం? వాళ్ళు బాగా బంగు తాగిస్తున్నారు కదా. ఒకవేళ వాళ్ళకి స్వీట్ తినిపిస్తే దాని ఫలితం రెట్టింపు అవుతుంది. త్వరగా కాజు బర్ఫీ తినిపిస్తాను. Here's the man. Take the color of life.
ఏంటి రఘు నువ్వు కూడా ఇక్కడ ఉన్నావు? హ్యాపీ హోలీ బాస్. హ్యాపీ హోలీ. పోయి ఇక్కడ నుంచి మేము ఏమన్నా వెతుకుతున్నాం. సరే ఫోన్లే బాస్, హోలీ రోజున జనాన్ని వదిలేసే చూడు ఎంత మజా చేసుకుంటున్నారు. నువ్వు అనేది ఎలా ఉందంటే ఇక్కడికి ఎవరో ఫిల్మ్ స్టార్ హోలీ జరుపుకోవడానికి వచ్చినట్టు. ఇదిగో ఫిల్మ్ స్టార్ అయితే కాదు గానీ రాక్ స్టార్ అయితే వచ్చేసాడు. అదిగో అక్కడ చూడు. అతను అభినే. మేము అతని కోసమే వెతుకుతున్నాం. పదండ్రా. అరే 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 అలా ఎలా వెళ్తారు? ఇదిగో మల్లయ్య బాబు, అతిథులు వచ్చారు, రంగులు పోయండి. పోయండి పోయండి. ఫుగీ చూడు, నీ చుట్టాలు వచ్చారు. ఫుగీ విల్ మీట్. ఫుగీ కమ్ ఆన్ ఫుగీ, టైమ్ టు మీట్ యువర్ బంధువులు. ఫుగీ కమ్ ఆన్ ఫుగీ. ఆలియా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయినా ఇలా దాగుడు మూతలు ఆడుతున్నావేంటి? నెమ్మదిగా మాట్లాడు. నువ్వు బుల్బుల్ డ్రెస్ లాంటిది ఎందుకు వేసుకున్నావు? ఇక్కడ ఏమైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నడుస్తుందా? కాంపిటీషన్ డ్రెస్ గురించి కాదు, ప్రవీణ్ గురించి. ఇక ఇప్పుడు నా ప్రవీణ్ని నా వాణ్ణి చేసుకొని తీరతాను. బుల్బుల్ లా తయారై. స్వీట్ హార్ట్, నేను ఈ డ్రెస్ వేసుకున్నాను కదా, దీన్ని చూసి ప్రవీణ్ నేను బుల్బుల్ అనుకుంటాడు. అప్పుడు తన ధ్యాసంతా దాని మీదే ఉంటుంది, నా ప్లానింగ్ మీద కాదు. అప్పుడు ఐ క్యాన్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ దాట్. అసలు ఇంతకీ నీ ప్లానింగ్ ఏంటి? ఐ మీన్, నువ్వు ప్రవీణ్ని ఎలా సొంతం చేసుకుంటావు? దీంతో నా పనైతే ప్రవీణ్తో ఈ భంగ్ తాగిపించడం, ఆ తర్వాత పనంతా ఈ భంగ్ చేస్తుంది. దీంతో ఏమవుతుంది? చూడు, ప్రవీణ్కి బుల్బుల్ మైకం కమ్మేసింది. ఇక అతనికి ఆ మైకాన్ని దించడం కోసం నేను ఈ భంగ్ మైకం ఎక్కించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రవీణ్ నా వాడైపోతాడు. ఇంకొకసారి ఎప్పుడైతే ప్రవీణ్ పూర్తి మైకంలో ఉంటాడో అప్పుడు నేను అతన్ని నా సొంతం చేసేసుకుంటాను. దాంతో మా మధ్య ఉన్న దూరాలన్నింటినీ, ఖాళీ అంతటినీ లేకుండా చేసేస్తాం మేము. బై ద టైం నేనేదో చేశానని వాళ్ళు రియలైజ్ అయ్యేటప్పటికి వాళ్ళకి బ్రేకప్ కూడా అయిపోయి ఉంటుంది. హౌ వాస్ దాట్? ఆలియా, నువ్వు ఇలాంటి ప్లానింగ్స్ ఇంతకు ముందు కూడా చాలా సార్లేసావు, కానీ తిరిగి నీ మీదకి బ్యాక్ ఫైర్ అయ్యాయి. స్వీటర్, ఆ ప్లానింగ్స్ అన్ని కూడా ప్రవీణ్ని బుల్బుల్ని ఒకరినొకరు దూరం చేయడానికి. కానీ ఈసారి మాత్రం ఈ ప్లానింగ్స్ అన్ని కూడా నన్ను ప్రవీణ్ని ఒకటి చేయడానికి. స్వీటార్, అదంతా ఓకే, కానీ ప్రవీణ్ నువ్విస్తే ఎందుకు తాగుతాడు? గుడ్ పాయింట్. అయినా నేనెప్పుడన్నాను ప్రవీణ్కి నేను దాన్ని నా చేత్తో తాగిస్తానని? జస్ట్ వెయిట్ అండ్ వాచ్. తను ఆ కార్పొరేటర్ అంటున్నాడు, ఒకవేళ మీ అన్నయ్యని చివరిసారి చూడాలనుకుంటే నేను మీ అన్నయ్యని కట్టిపడేసిన చోటికి రానంటున్నాడు. ఏంటి? వాడికి ఏమైనా పిచ్చ కింద ఏంటి? వెళ్ళి తీసుకురండి.